మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు నిరసన చేసి జేఈకి మేఘా ఆఫీస్ ఇన్ఛార్జీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రేణు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మలేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఓగి బాలరాజు, సంపత్ కుమార్ స్వామి, నాయకులు ఉపేందర్, మహేష్, శ్రీకాంత్, చంద్రయ్య, వి జంగయ్య, చంద్రయ్య, మైసయ్య, లింగస్వామి, పరశురాములు, కుమారస్వామి, జంగయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకి కనీస వేతనం అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలు దాటిపోయిన అంతకుముందు పనిచేసిన సీనియర్ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్లకు కేవలం 10,000 లోపే ఇవాళ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి నిత్యావసర ధరలు పెరిగిన దాన్ని చూస్తే ఇవాళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఇవాళ మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు. పేరుకేమో గొప్ప, గత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అని చెప్పి పెద్ద పేరు పెట్టింది. కానీ ఇవాళ పేరు పెద్ద, బతుకులు మాత్రం చిన్నగా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రమాదంలో ఇదే జిల్లాలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చావు అంచుదాకా పోయొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పాము కాట్లకు గురైన పరిస్థితి ఉన్నది. కానీ ప్రమాద బీమా అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకే ప్రమాద బీమాని 20 లక్షలు అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు 2 లక్షలకి. కానీ దాన్ని పెంచాలని చెప్పి పెరుగుతున్న ధరలు, ఖర్చుల అవసరాల రీతి దాన్ని పెంచాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేతనానికి సంబంధించి పెరిగిన ధరలతో పోలిస్తే ఇది సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఎస్సీ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇవాళ మెగా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచే విధంగా కార్మిక సంఘాలకు అట్లాంటి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసినాం. అయినా అదే పరిస్థితిలో ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని ఎడల ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.